మనందరి జీవితంలో ఏదో ఒక సమయంలో జరిగే ఒక క్లాసిక్ ఫైట్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. అదే ఈగో వర్సెస్ లవ్. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక మంచి, ఆసక్తికరమైన ఆధునిక ప్రేమ కథను తీసుకుని దాన్ని విశ్లేషిద్దాం. మరింకెందుకు ఆలస్యం, పదండి ఆ కథలోకి వెళ్ళిపోదాం. అవును, అక్షరాలా నిజం. అన్ని ప్రేమ కథలు పూలతో, స్వీట్గా మొదలవో కదా. కొన్ని ఇలా అగ్రెసివ్గా, గొడవలతో మొదలవుతాయి. బహుశా అక్కడే అసలు మజా ఉంటుంది. ఈ కథ కూడా అలాంటిదే. చాలా రియలిస్టిక్గా, సరదాగా ఉంటుంది. ఇక ఈ కథలోని మన హీరో, హీరోయిన్ అర్జున్ మరియు మాధవి. వీళ్ళిద్దరిలో కామన్ పాయింట్స్ ఏంటో చూశారా? ఇద్దరివి చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీస్, ఇద్దరికీ బలమైన ఈగో. కానీ ఆ గట్టి పెంకు కింద చాలా మెత్తని మనసుంటుంది. సరిగ్గా ఈ కాంబినేషనే వాళ్ళ కథని అంత ఆసక్తికరంగా మార్చింది. సరే, ఇక కథలోకి వెళ్దాం. వాళ్ల ఫస్ట్ మీటింగ్ ఎలా జరిగిందో చూద్దాం. అనుకున్నట్టే ఒక గొడవతోనే మొదలైంది. సీనేంటంటే, ఒక ట్రైన్ జర్నీ. అర్జున్ హాయిగా కిటికీ పక్కన కూర్చున్నాడు. అప్పుడే మాధవి ఎంటరై చాలా స్ట్రెయిట్గా అడిగేసింది, ఎక్స్క్యూజ్ మీ, ఇది నా సీటు. ఆమె వాయిస్లో కాన్ఫిడెన్స్ తప్ప సంకోచం లేదు. ఇక అర్జున్ ఏమైనా తక్కువ? ఆమె అంత సూటిగా అడిగితే ఇతను అంతే వెటాకారంగా జవాబిచ్చాడు, ఓకే, కానీ యాటిట్యూడ్కి ఎక్స్ట్రా ఛార్జ్ పడుతుంది అని. సో ఇక్కడే వాళ్ల మధ్య ఆ మొదటి స్పార్క్, అదే ఫైట్ స్పార్క్ మొదలైంది. ఆ మొదటి పరిచయం ఒక ట్రైలర్ మాత్రమే. ఆ తర్వాత వాళ్లు అనుకోకుండా మళ్లీ మళ్లీ కలుస్తూనే ఉన్నారు. ప్రతిసారీ వాళ్ల మధ్య మాటల యుద్ధం ఇంకాస్త షార్పుగా మారింది. అదెలాగో చూద్దాం. ఇలా పదే పదే కలవటం చూసి అర్జున్ అంటాడు, సిటీ చిన్నదేం కాదు, మన డెస్టినీనే ఫాస్ట్గా ఉంది అని. కొంచెం ఫ్లర్ట్ చేస్తూ, కొంచెం ఆట పట్టిస్తున్నట్టుగా అన్నమాట. అర్జున్ వేసిన లైన్కి మాధవి అంతే ఘాటుగా రిప్లై ఇచ్చింది, ఇది డెస్టినీ కాదు, ఇరిటేషన్ రిపీట్ అవుతోంది అని. ఆమె మాటల్లోనే ఆ వ్యంగ్యం వాళ్ల ఈగో క్లాష్ని మనకు క్లియర్గా చూపిస్తుంది. వాళ్ల మధ్య సంభాషణలు ఎలా ఉంటాయో చూడండి. ఒకరి తర్వాత ఒకరు పంచులు వేసుకుంటారు. అర్జున్, నీ లాజిక్ డేంజరస్ అంటే, వెంటనే మాధవి, నీ కాన్ఫిడెన్స్ వైర్లెస్, దానికి కనెక్షనే లేదు అని బదిలిస్తుంది. ఇది నిజంగా ఒక ఈగో క్లాష్ కామెడీ లాంటిది. కాని ఇక్కడొక ట్విస్ట్ ఉంది. పైకి వాళ్ళు ఎంత తిట్టుకున్నా, ఒకరినొకరు ఎంత ఆట పట్టించుకున్నా, లోపల మాత్రం తెలియకుండానే ఒకరిపై ఒకరికి అభిమానం పెరిగిపోతోంది. ఒకరి తెలివిని మరొకరు సైలెంటుగా మెచ్చుకుంటున్నారు. సరదాగా సాగుతున్న ఈ మాటల యుద్ధం కాస్త ఒక్కసారిగా సీరియస్గా మారింది. ఒక చిన్న అపార్థం వాళ్ళిద్దరి మధ్య పెద్ద గోడ కట్టింది. ఇది కథలో ఒక మేజర్ టర్నింగ్ పాయింట్. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. చూడండి ఆ గొడవెలా ఉందో. అర్జున్ పాయింట్ ఏంటంటే, నువ్వెప్పుడూ నీదే కరెక్ట్ అనుకుంటావు. అప్పుడు మాధవేమంటుంది, నువ్వస్సలు నిజమొప్పుకోవు అంటుంది. అతను, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే, ఆమె, ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం కాదు, జస్టిఫై చేసుకోవడము అంటుంది. గమనించారా? ఇద్దరూ వాళ్ల పాయింట్ని ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నారుగాని, ఎదుటివాళ్లు ఏం చెప్తున్నారో వినడానికే ఇష్టపడట్లేదు. అంతా ఆ ఈగో వల్లే. ఆ పెద్ద గొడవ తర్వాత కంప్లీట్ సైలెన్స్. కాని ఒక్కొక్కసారి ఆ నిశ్శబ్దమే మనతో ఎక్కువగా మాట్లాడుతుంది. ఆ దూరమే వాళ్లకి తమ నిజమైన ఫీలింగ్స్ని అర్థమయ్యేలా చేసింది. ఇక్కడే వాళ్లలో అసలైన మార్పు మొదలైంది. ఆ నిశ్శబ్దం ఎంత బాధాకరంగా ఉందో చూడండి. మెసేజ్లు టైప్ చేయడం, కాని సెండ్ చేయకుండా డిలీట్ చేయడం. ఫోన్ తీసి కాల్ డయల్ చేయడం, కాని కనెక్ట్ అవ్వకముందే కట్ చేయడం. ఒకరి వాట్సాప్ స్టేటస్లు ఒకరు చూసుకోవడం, కాని రిప్లై ఇవ్వకపోవడం. వాళ్ల ఈగో వాళ్లను ఎంతలా బంధించిందో కదా. అర్జున్ లోపల ఒక పెద్ద యుద్ధమే జరుగుతోంది. మనసు వెళ్ళి సారీ చెప్పు అంటుంటే, తన ఈగో మాత్రం ఆగు, తనే ఫస్ట్ మాట్లాడాలి అని వెనక్కి లాగుతోంది. సారీ చెప్పడాన్ని ఓటమిగా ఫీలవుతున్నాడు. ఇక మాధవి వైపు చూస్తే ఆమె ఆలోచన వేరేలా ఉంది. నిజంగా నన్ను అర్థం చేసుకుంటే నేనింతలా వివరించాల్సిన అవసరమే రాదు కదా అని ఫీలవుతోంది. ఆమెకు కావాల్సింది జస్టిఫికేషన్ కాదు, అండర్స్టాండింగ్. కొంతకాలం గడిచాక అర్జున్కి ఒక విషయం అర్థమైంది. ఆ రోజు వాదనలో నేను గెలిచానేమో, కాని ఆ గెలుపులో నేను ఆమెను కోల్పోయాను అని రియలైజ్ అయ్యాడు. కొన్నిసార్లు గెలవడం కన్నా ఓడిపోవడమే మంచిదని తెలుసుకున్నాడు. అదే సమయంలో మాధవికి కూడా ఒక నిజం తెలిసొచ్చింది. ఎప్పుడూ స్ట్రాంగ్గా, మొండిగా ఉండటం చాలా ఈజీ, కాని మనసు విప్పి కాస్త సాఫ్ట్గా ఉండటమే చాలా కష్టం అని ఆమె గ్రహించింది. ఇది ఆమెలో వచ్చిన మెచ్యూరిటీ.
ఇద్దరూ తమ తప్పులు తెలుసుకున్నారు. వాళ్లలోని అహన్ని గుర్తించారు. ఇప్పుడు కథ క్లైమాక్స్కు వచ్చేసింది. మళ్ళీ కలిసినప్పుడు ఏం జరిగింది? చివరికి ఏది గెలిచింది? చూద్దాం. వాళ్ళు మళ్ళీ అనుకోకుండా కలిశారు. కాని ఈసారి ఎలాంటి డ్రామా లేదు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేదు, జస్ట్ సైలెన్స్. ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకున్నారు. ఆ ఒక్క చూపులోనే వందల కొద్ది క్షమాపణలు, అర్థం చేసుకున్న భావాలు ఉన్నాయి. ఆ నిశ్శబ్దాన్ని బ్రేక్ చేస్తూ అర్జున్ అంటాడు, మన మధ్య సమస్య లేదు, మన అహమే అసలు సమస్య అని. దానికి మాధవి కూడా అంతే నిజాయితీగా, మన మధ్య ప్రేముంది కాని ఓపికే తక్కువ అని ఒప్పుకుంది. చూశారా, అసలు సమస్యను గుర్తించినప్పుడు సగం పరిష్కారం అక్కడే దొరికేస్తుంది. ఫైనల్గా ఈ కథ మనకు కొన్ని ముఖ్యమైన పాఠాలు నేర్పుతుంది. గొడవలు రావడం సహజం, కాని దానివల్ల కనెక్షన్ బ్రేక్ చేసుకోకూడదు. ఈగో ఉండొచ్చు, కాని దానికోసం ప్రేమను వదులుపోకూడదు. అన్నింటికన్నా ముఖ్యంగా పర్ఫెక్ట్ కపుల్ అవడం కన్నా ఒకరికొకరు నిజాయితీగా ఉండే కపుల్ అవడం ముఖ్యం. ఈ కథ నుంచి మనం తీసుకెళ్లాల్సిన చివరి సందేశం ఇదే: ప్రేమలో కంపాటిబిలిటీ కన్నా ఫ్లెక్సిబిలిటీ ముఖ్యం. సర్దుకుపోవడం తెలియాలి. స్ట్రాంగ్ పర్సనాలిటీ మంచిదే, కాని మొండిపట్టుదల చాలా డేంజరస్. ఇంకా ముఖ్యంగా, కొన్నిసార్లు సారీ అనే ఒకే ఒక్క చిన్న పదం ఒక బంధాన్ని కాపాడగలదు. సో ఇది కథ, దాని విశ్లేషణ. కాని ఇక్కడితో ఇదైపోలేదు. అసలు ప్రశ్న ఇప్పుడే మొదలవుతుంది. మన జీవితంలో ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు, ఈగో వర్సెస్ లవ్ ఫైట్ జరిగినప్పుడు మనం ఎటువైపు నిలబడతాం? అహాన్ని గెలిపించి బంధాన్ని ఓడించుకుంటామా, లేక అహాన్ని పక్కన పెట్టి ప్రేమను గెలిపించుకుంటామా? ఈ ప్రశ్నకి సమాధానం మన చేతుల్లోనే ఉంది. ఒక్కసారి ఆలోచించండి.